హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒడిశా అత్త తెలంగాణ కోడలు. నేనైతే ఈరోజైతే వడలు చేస్తున్నాను, చూసేయండి. ముందుగా అయితే మినప్పప్పునైతే నైట్ అయితే నానబెట్టుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఒకవేళ మీకు తొందరగా కావాలనుకుంటే ఒక 6 అవర్స్ అయినా నానబెట్టినా కూడా సరిపోతుంది. మినపగుళ్ళు మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. చూడండి, కొద్ది కొద్దిగా పప్పు వేసుకుంటూ మిక్సీ అయితే మెత్తగా చేసుకోవాలి. ఇలా మనం చేత్తో అంటే మెత్తగా తల్లాలి. చూడండి, దీంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత 1 స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసేసుకుంటున్నాం. మనం రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. వడలు అనేది ఈజీగా అయ్యే ప్రాసెస్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇలా పచ్చిమిర్చిని తీసుకొని రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనం తినేటప్పుడు కొంచెం అలా తగిలితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షేర్ చేయండి. మీకు ఇంకా వెరైటీ రెసిపీస్ ఏమైనా కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా అయితే పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని పిండిలో కలిపేసేయాలి. కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసేసుకొని వేసేయాలి. చూడండి, పిండిని మొత్తం మంచిగా కలుపుకోవాలి. వడలైతే ఇలా వేసేసాను. నేను వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే 2 చేతులతో ఇలా చేశాం కాబట్టి వడలు. మీకు ఇంకా క్రిస్పీగా రావాలంటే దీంట్లో కొద్దిగా రవ్వ కలుపుకోవాలి. అప్పుడైతే చాలా క్రిస్పీగా ఉంటాయి వడలు అనేది. 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. చూసేయండి, పల్లీ చట్నీతో తినేస్తే కరకరలాడే వడలు రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి.